వాళ్ళ అమ్మాయికి ఆయన పెద్ద అనుబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఎంతో నిలబడ్డారు. కనీసం చూడటానికి రాలేదు. ఇట్లా వాళ్ళ అమ్మాయి అంది. అది అవసరం లేని విషయాలు కదా. రాజకీయ కోణాల్లో మాట్లాడే విషయాలు కదా అవి. వాళ్ళ అమ్మాయికి ఆయన పెద్ద అనుబంధం లేదు. ఆమె రాజకీయంగా లాగేటప్పటికి ఆయన మనసు నొచ్చుకొని హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నప్పుడే మనసు నొచ్చుకొని నేను చనిపోయినా కూడా నన్ను చూడటానికి రావద్దు, నువ్వు చూడొద్దు అని చెప్పి ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆయన సంగతి తెలుసు కదా, పద్మనాభం గారి పట్టుదల విధానం ఎట్లా ఉంటదంటే ఆయన ఆయన విధానంలో బయట వాళ్ళకు కూడా న్యాయం, కుటుంబ సభ్యులకు కూడా న్యాయం ఇట్లా ఏమి ఉండదండి. ఆయన చాలా మొండిగా ఉండే మనిషి. ఆయన ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయంలో చాలా పట్టుదలగా ఉండే మనిషి. సో ఈ రోజున వాళ్ళు చూడటానికి రావద్దు అని చెప్పని అన్నారంటే అది ప్యూర్ వాళ్ళ కుటుంబ విషయం. వాళ్ళ అమ్మాయికి ఆయన పెద్ద అనుబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఎంతో నిలబడ్డారు. కనీసం చూడటానికి రాలేదు. ఇట్లా వాళ్ళ అమ్మాయి అంది. అది అవసరం లేని విషయాలు కదా. రాజకీయ కోణాల్లో మాట్లాడే విషయాలు కదా అవి. వాళ్ళ అమ్మాయికి ఆయన పెద్ద అనుబంధం లేదు. ఆమె రాజకీయంగా లాగేటప్పటికి ఆయన మనసు నొచ్చుకొని హైదరాబాద్ హాస్పిటల్ ఉన్నప్పుడే మనసు నొచ్చుకొని నేను చనిపోయినా కూడా నన్ను చూడటానికి రావద్దు, నువ్వు చూడొద్దు అని చెప్పి ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆయన సంగతి తెలుసు కదా, పద్మనాభం గారి పట్టుదల విధానం ఎట్లా ఉంటదంటే ఆయన ఆయన విధానంలో బయట వాళ్ళకు కూడా న్యాయం, కుటుంబ సభ్యులకు కూడా న్యాయం ఇట్లా ఏమి ఉండదండి. ఆయన చాలా మొండిగా ఉండే మనిషి. ఆయన ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయంలో చాలా పట్టుదలగా ఉండే మనిషి. సో ఈ రోజున వాళ్ళు చూడటానికి రావద్దు అని చెప్పని అన్నారంటే అది ప్యూర్ వాళ్ళ కుటుంబ విషయం.